నాశనానికి వెళ్ళిపోకూడదు అనే అందరినీ బ్రతికిస్తున్నాడు. అది చెడ్డోళ్ళైనా మంచోళ్ళైనా ఆయన దీర్ఘశాంతంతో ఉండి బ్రతికిస్తున్నాడు. వాళ్ళకైనా మనకైనా ఆయుష్ని ఎందుకు ఇస్తున్నాడంటే ఎవ్వరు నాశనం కాకూడదు. మీరు భక్తులైనంత మాత్రాన మీరు భక్తిగా చచ్చిపోయేంత వరకు ఉంటారా? మీరు ఏ తప్పు చేయరా? చేసిన తర్వాత కూడా మీరు అందరూ మారాలంటే మీకు ఆయుష్ ఉండాలి కదా. పెద్ద భక్తులమండి అని అనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని దేవుడు బతికిస్తున్నాడు అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. మీరు తప్పు చేయొచ్చు, మీరు పడిపోతారు ఎప్పుడో ఒకసారి. పడిపోయిన తర్వాత మరలా మీరు బ్రతికి మారమనసు పొందుకొని దేవుని దగ్గరికి రావాలి కదా. అప్పుడే మీరు నాశనంలోనికి వెళ్ళకుండా ఉంటారు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతంతో ఎవరూ కూడా నాశనానికి వెళ్ళిపోకూడదు అని, ఈ దుష్టులు దుర్మార్గులను మనం ఎవరినైతే పేర్లు పెట్టి మాట్లాడుతున్నామో వాళ్ళు కూడా మారి తన దగ్గరికి రావాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. కనుక దేవుడు భూమి మీద మనందరికీ ఆయుష్నిచ్చి బ్రతికిస్తున్నాడు. అందుకనే వాళ్ళను కూడా చంపట్లేదు.